హాయ్ అండి. ఈరోజైతే హ్యాపీకి అంబ్రెల్లా కట్ ఫ్రాక్‌ని అయితే స్టిచ్ చేయబోతున్నాననమాట. సింపుల్‌గా నేనెలా స్టిచ్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాననమాట. 5 మీటర్స్ క్లాత్. కాస్ట్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ 400 కన్నా బిలోనే అయితే పడిందనమాట. సో, ఇంకా ఇప్పుడు కటింగ్ ఎట్లా చేసుకోవాలి అన్నదైతే చూపిచ్చేస్తాను. ఫస్ట్ క్లాత్‌ని అయితే 4 ఫోల్డింగ్‌లో అయితే తీసుకున్నాననమాట. ఇంక ఇప్పుడు మెజర్మెంట్స్ అనేటివి మార్క్ చేసుకుందాము. లెంత్, విడ్త్ అవన్నీ. సో, ఇక్కడ లెంత్ వచ్చేసి 8.5 తీసుకున్నాననమాట. హ్యాపీకి సరిపోతది అని చెప్పేసి. సో, మీరు లెంత్ మీ బేబీ ఫ్రాక్‌ని పెట్టుకొని కొలుచుకోండి. ఎంత వస్తదో దాన్ని బట్టి లెంత్ అయితే వేసుకోండి. నెక్, షోల్డర్ 4.5 వేసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కూడా 4.5 వేసుకున్నాననమాట. ఇంకా అవన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత విడ్త్ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు 7.5. సో, ఇంకా విడ్త్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అన్ని కంప్లీట్‌గా మార్క్ చేసుకొని నెక్ అయితే తీసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి నేను సింపుల్‌గానే తీసుకుంటానన్నమాట. ప్రతిసారి రౌండ్ నెక్కే తీసుకుంటాను. వీళ్ళకి డైలీ వేర్ ఫ్రాక్సే కాబట్టి కొంచెం హెవీ నెక్స్ అంత అవసరం లేదు అన్నట్టయితే నాకు అనిపిస్తదన్నమాట. సో, అందుకనే ప్రతిసారి రౌండ్ నెక్కే తీసుకుంటాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 3 తీసుకున్నాను అనమాట. ఇంకా అంతే రౌండ్ షేప్లో అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను కొంచెం 1.5 ఇంచ్ వరకు డౌన్ తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే కొంచెం వీ నెక్ లాగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. మనకు కావాలి అనుకుంటే అదే బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ తీసుకుంటే ఏంటి అంటే మళ్ళీ ఉక్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అదంతా ఎక్కువ పని లేకుండా నేను సింపుల్గా ఫ్రంట్ సైడ్ అయితే ఇస్తానమాట. కట్ మంచిగా వీ నెక్ లాగా కనిపిస్తుంది. పిల్లలకు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. సో, అట్లా ఇంక ఇక్కడైతే కటింగ్ అంతా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్కర్ట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. స్కర్ట్కి కూడా మొత్తం లెంత్ వచ్చేసి 37 తీసుకున్నాను అనమాట. లెంత్ అంతే తీసుకున్నాను, విడ్త్ అంతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము రౌండ్గా కట్ చేసుకునే దగ్గర 6.5 అయితే తీసుకున్నాను అనమాట. అలా కొలుచుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉంది అని చెప్పేసి. దాని ప్రకారంగా రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. 1కి 2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా స్కర్ట్ ఓవరాల్ లెంత్ ఎంత ఉందో అదైతే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా రౌండ్గా మార్క్ చేసుకొని రౌండ్ షేప్లో అయితే గీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అంతే, ఈ 2 స్టెప్స్ తోటి మనకు స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్గా అవుతుంది. నార్మల్ది కూడా అంత ఎక్కువ ఏం కష్టం అనిపించదు. అది కూడా జస్ట్ ఇంకా స్ట్రైట్గా కట్ చేసుకోవడమే. కాకపోతే ఫ్రిల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. దీనికి ఫ్రిల్స్ కూడా అవసరం లేదనమాట. డైరెక్ట్గా బాడీ పార్ట్కి మనం అటాచ్ చేసేస్తే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ సర్కిల్ ఎంత బాగుందో. సో, పిల్లలకి ఇంత పెద్దగా వచ్చిందంటే పెద్దవాళ్ళకి చేయాలంటే ఇంకా ఎక్కువ పెద్దగా వస్తుంది అనమాట. సో, నాకు అదే అనిపించింది. సో, అందుకని నాకు స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే నేను ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇట్లా స్టిచ్ చేసుకోలేదనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ అట్లా కూడా ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసిన అనమాట. నేను నార్మల్గానే నైట్ 12 అయిన తర్వాతనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇద్దరు అసలు పని చేసుకొనియారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళతోనే సరిపోతుంది అనమాట. ఇంకా నైట్ టైం కూర్చొని నేను ఇట్లాంటి పనులు అనేటివి చేసుకుంటూ ఉంటాను. నైట్ టైం చేసుకొని మార్నింగ్ టైంలో ఎక్కడెక్కడైతే టైం మిగులుతుందో ఆ టైంలో ఎడిటింగ్ అవంతా అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో, అట్లా ఇంకా ఆ రోజు కూడా 12 అవుతుంది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. అసలు స్టిచ్ చేయాలి అన్నట్టు అయితే అనిపిస్తలేదు. పర్లేదులే, స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, నిద్ర మొత్తం పోతుంది అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన. కానీ స్టార్టింగ్ ఆ నిద్ర మత్తులో ఒక సైడ్ కుట్టాల్సింది ఇంకో సైడ్ అయితే కుట్టేసిన అనమాట. ప్లెయిన్ అనుకోండి, మనం ఎటు కుట్టినా అంత ఏర్పడదు. కాకపోతే ఇట్లా డిజైన్ ఉన్నాయి ఏంటి అంటే మనం తొందరగా కనిపెట్టేయగలుగుతాం అనమాట. ఉల్టా స్టిచ్ చేశారు అన్నట్టు. అయ్యో అనుకొని ఇంకా మళ్ళీ ఆ రెండు షోల్డర్సే జాయిన్ చేశాను అనుకోండి. ఎక్కువ ఏం స్టిచ్ చేయలేదు. ఇంకా షోల్డర్స్ 2 ఇప్పేసి మళ్ళీ స్ట్రైట్గా పెట్టి అయితే స్టిచ్ చేసిన అనమాట. ఇంకా షోల్డర్, నెక్, బాడీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసి డోరీలు అనమాట. డోరీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. స్కర్ట్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి అనుకోండి, ఈజీ అవుతుంది అనమాట మనకు జాయిన్ చేయడానికి. ఇది వచ్చేసి బో పెడదాము ముందు, ప్లెయిన్గా ఉంటే బాగుండదు అన్నట్టు ఇంకా బో కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఇంకొకటి వెనుకొకటి అటాచ్ చేసేస్తాను అనమాట. ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
అవుతుంది. అసలు ఎంత కష్టపడి నిద్ర ఆపుకొని కుట్టినందుకు ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందనమాట. నా చిట్టి తల్లి ఫ్రాక్ ఇంత క్యూట్గా టర్న్ అవుట్ అవుతుంది అన్నట్టయితే అసలు అనుకోలేదు. చూడండి మీరే ఎట్లా అనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.